హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీషాస్ వరల్డ్. ఈరోజు నేను టోఫు బిర్యానీ ట్రై చేస్తున్నా. అండ్ మనం రెగ్యులర్గా ఇంట్లో పన్నీర్ బిర్యానీ చేస్తుంటాం కదా. సో నేను ఈరోజు వెరైటీగా టోఫుతో ట్రై చేస్తున్నా. అందుకని నేను ఫస్ట్ టోఫు తీసుకొని 5 minutes అలా హాట్ వాటర్లో పెట్టాను. అండ్ హాట్ వాటర్లో ఎందుకు పెట్టాను అంటే మనకి నార్మల్గానే టోఫు కొంచెం స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ పోవడానికి మనం హాట్ వాటర్లో ఒక 5 minutes పెడితే చాలు. అండ్ ఇప్పుడు నేను దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. అండ్ మనం వేసుకున్న గీ మెల్ట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న టోఫు ఉందో అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 to 10 minutes అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఈ పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే నేను ఈ బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేస్తున్నా. నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నా. నేనైతే ఈ 4 ఐటమ్స్ వేసుకున్నాను. అండ్ దీంట్లో మనం నెక్స్ట్ ఒక్క ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని. అండ్ చిల్లీస్, అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్, 1 spoon సాల్ట్, అండ్ కొంచెం పసుపు, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon. సో ఇలా వేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ ఒక టమాటో తీసుకున్నాను. 1 టమాటో తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నా. సో అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అలా లిడ్ క్లోజ్ చేశాను. అండ్ ఈ టోఫు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది. అండ్ వేగన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నీర్ తినరు కాబట్టి ఈ టోఫుని ప్రిఫర్ చేస్తారు. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో 2 spoons పెరుగు యాడ్ చేసుకోవాలి. సో పెరుగు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత మనము దీంట్లో 2 spoons గరం మసాలా. సో గరం మసాలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇలా కలుపుకొని ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసుకున్న టోఫు పీసెస్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను రైస్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఫైనల్లీ రైస్ యాడ్ చేసినాక వెయిట్ చేయాలి రైస్ కుక్ అయ్యేంత వరకు. అండ్ ఎవరైతే ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. సో అవి ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయింది మనకు కావాల్సిన టోఫు బిర్యానీ. అండ్ టేస్ట్ చాలా బాగుంది, నేనైతే ట్రై చేశాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.